వాతావరణ మార్పులు, తగ్గిన పంట దిగుబడులు, అంతర్జాతీయంగా మారిన పరిస్థితులు సామాన్యుల వంటింటిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. నిత్యం వినియోగించే బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఏమాత్రం తగ్గకుండా క్రమంగా పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బిక్కమొహం వేస్తున్నాడు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరగడం వల్ల ఆ ధరల కారణంగా సామాన్యుడు వాటిని కొని తినలేని పరిస్థితి నెలకొంది. దుకాణానికి వెళ్లాలంటే భయపడాల్సిన గత్యంతరం ఏర్పడింది. ఇది చాలదన్నట్లు సామాన్య, మధ్యతరగతి ప్రజల్ని కూరగాయల ధరలు కూడా బెంబేలెత్తిస్తున్నాయి. బియ్యం నుంచి మినపప్పు వరకు, ఉల్లి నుంచి ఆలు వరకు అన్నీ కొండెక్కి కూర్చున్నాయి. దీంతో వంట వండుకోవడం కంటే పస్తులుండడమే నయం అనే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలు ఇప్పట్లో తగ్గేలా లేనట్లేననే మాటలు వినబడుతున్నాయి. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కనిపించేలా ఉంది. జూలై నుంచి కూరగాయల ధరలు పెరగడం తప్ప తగ్గడం లేదు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు వర్షాల కారణంగా కూరగాయల ధరలు పెరిగితే, తర్వాత కార్తీక మాసం పేరుతో ధరలు పెరిగాయి. గత వారం రోజులుగా కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగాయి. దాదాపు 15-20% పెరిగి సామాన్యుడి జేబులు గుల్ల చేస్తున్నాయి. బియ్యం ధర కనీసం కిలో రూ. 50, పాత బియ్యం అయితే రూ. 59 నుంచి రూ. 70 దాకా ఉంటున్నాయి. ఈ 10 రోజుల్లో బియ్యం రేట్లు రూ. 5 నుంచి రూ. 9 వరకు పెరిగాయి. కందిపప్పు ధర అయితే డబుల్ సెంచరీ దాటేసింది. కిలో కందిపప్పు ధర రూ. 200 నుంచి రూ. 230 వరకు ఉంది. అదే వంటల్లో అధికంగా వాడే మినపప్పు అయితే రూ. 130 నుంచి 148గా ఉంది. పెసరపప్పు ధరలు కూడా భగ్గుమంటున్నాయి. కిలో పెసరపప్పు 160గా ఉంది. శనగపప్పు కూడా కొండెక్కింది. మామూలు కంటే రూ. 30 అధికంగా ఉంది. రవ్వ, పల్లీల రేట్స్ కూడా రూ. 10 నుంచి రూ. 20 దాకా పెరిగాయి. కిచెన్లో ఎంతో కీలకమైన వంట నూనెల ధరలు నెల రోజుల్లో రూ. 20 వరకు పెరిగాయి. వేరుశనగ నూనె ధర రూ. 200కు చేరింది. గత వారం రోజులుగా ఉల్లి, టమాటా ధరలు మంట పుట్టిస్తున్నాయి. కిలో ఉల్లిగడ్డ రూ. 60గా ఉంది. అదే టమాటా రూ. 50 నుంచి రూ. 60 దాకా ఉంది. క్యారెట్, బీట్రూట్ ధర రూ. 60, బంగాళాదుంపలు రూ. 50, దొండకాయ, బెండకాయ, గోరుచిక్కుడుకాయ, వంకాయ అరకిలోకి రూ. 40కి పైగా ఉన్నాయి. ఇక కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డు ధర రూ. 5.90గా ఉండగా, రిటైల్ మార్కెట్లో రూ. 7 వరకు పలుకుతోంది. ప్రస్తుతం డజన్ గుడ్ల ధర బహిరంగ మార్కెట్లో రూ. 80 నుంచి రూ. 84 వరకు పలుకుతోంది. దాంతో కోడిగుడ్డు కొనాలన్నా సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 నెలల తర్వాత రూ. 3 తగ్గి 4 నుంచి రూ. 4.50 మధ్య కోడిగుడ్లను విక్రయించారు. గత 4 నెలలుగా వాటి ధరలు మళ్లీ పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఒక్కో కోడిగుడ్డు రూ. 7 వరకు విక్రయిస్తున్నారు. 30 గుడ్ల ట్రేను కొన్ని ప్రాంతాల్లో 190 నుంచి రూ. 200 వరకు విక్రయిస్తున్నారు. నలుగురు ఉండే కుటుంబానికి వారం రోజులకు కూరగాయలు, కిరాణా సరుకులకు రూ. 2,000 పైనే ఖర్చు చేయాల్సి వస్తోంది. నెలకు దాదాపు రూ. 8,000 ఖర్చవుతోంది.